సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్గిలాదు వారిని దావీదు తెలుసుకొని యాబేష్గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక అని పలికింది. యెహోవా చేత మీరు ఆశీర్వచనము పొందుదురుగాక అని దావీదు ఆ యాబేష్గిలాదు అనేటువంటి ప్రాంతాన్ని గురించి లేదా ప్రజలను గురించి ఒక ఆశీర్వాద వచనాన్ని లేదా దేవుని చేత వారు ఆశీర్వదించబడతారు అనేటువంటి మాటను మరి ఇక్కడ దావీదు తెలియజేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములో నుంచి దావీదు పలుకుతున్నటువంటి మాటలు ఒక ప్రాంతాన్ని లేదా కొంతమంది ప్రజలను ఉద్దేశించి దావీదు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటి అంటే, దేవుని చేత ఆ ప్రజలు లేదా పట్టణం అనేది ఏం చేయబోతా ఉందంటే ఆశీర్వదించబడబోతూ ఉంటా ఉంది. సో నేటి దినాన్న దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే లోకంలో ఉన్నటువంటి మార్గాలు, అనేకమైనటువంటి మార్గాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆశీర్వదించాలి అంటే దేవునికి ఇన్ని కానుకలు ఇవ్వాలి, దేవుడు ఆశీర్వదించాలి అంటే పలానా ప్రాంతానికి వెళ్ళాలి, దేవుడు ఆశీర్వదించాలి అంటే ఇగో ఇలాంటి పనులు చేయాలి, దేవుడు ఆశీర్వదించాలి అంటే ఇదిగో ఈ సంఘానికే రావాలి, దేవుడు ఆశీర్వదించాలి అంటే ఒక పలానా పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకోవాలి, దేవుడు ఆశీర్వదించాలి అంటే ఈ దేవుడే గొప్పవాడు, ఈ దేవుడు మాత్రం ఆశీర్వదిస్తాడు, ఈ దేవునికి ఇది చేస్తేనే, ఈ దేవునికి ఇది చేస్తేనే అనేటువంటి ఆలోచనలో మానవులు నేటి దినాన్న పరుగులెట్టేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కానీ దావీదు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు, సౌలు అనేటువంటి వాడు దావీదుకు ఒక గొప్ప శత్రువు, తన స్నేహితుడు కాదు సౌలు ఏమాత్రం కూడా. దావీదును చంపాలని చూసినటువంటి ఒక శత్రువు సౌలు. అలాంటి సౌలు చనిపోయిన తర్వాత దిక్కుచోచనటువంటి మరణాన్ని సౌలు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఒక రాజు అయ్యుండి కూడా అంత గొప్ప సామ్రాజ్యానికి, ఇశ్రాయేలు రాజ్యానికి మొట్టమొదటి రాజుగా ఏర్పాటు చేయబడినటువంటి సౌలు తల వేరుగా మొండం వేరుగా అయిపోయేటువంటి భయంకరమైన మరణాన్ని పొందుకున్నాడు. మామూలుగా రాజులు చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు, చాలా గొప్పగా ఘనంగా చేయాలి ఆ యొక్క సమాధి అనేది. మామూలుగానే మన పుట్టుక అనేది మనకి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మరణం అనేది దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా ఉంటాం. పెద్ద పెద్ద వాళ్ళు, గొప్పవాళ్ళు చాలామంది చనిపోయినప్పుడు కనీసం వారి యొక్క శరీర భాగాలు కనబడకపోయినప్పటికీ కూడా వారి యొక్క మరణాన్ని చాలా ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. డబ్బున్నవాడు చాలా టేకు దాంతో పెట్టి తయారు చేయించుకోవచ్చు, డబ్బు లేనటువంటి వాడు సామాన్యమైనటువంటి పెట్టి తయారు చేయించుకోవచ్చు. ఇంకా బాగా డబ్బు ఉన్న వాళ్ళు గంధపు చెక్కలు వేసి కాలుస్తూ ఉంటారు. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళు ఒక ఎకరం పొలం తీసుకొని ఆ ఎకరం పొలంలో స్మారక స్తూపాలు కట్టేస్తూ ఉంటారు. అంటే మరణానికి చాలా ఇదినిచ్చేటువంటి వారుగా ఉంటారు వారికి ఉన్న దాంతో. కానీ సౌలు యొక్క జీవితానికి వచ్చేటప్పటికి సౌలు అంత గొప్పవాడైనప్పటికీ కూడా అతను మరణించినప్పుడు కనీసం అతను పాతి పెట్టడానికి కూడా ఎవరు లేనటువంటి పరిస్థితులేమో. కానీ ఒక ప్రాంతం వారి యాబేష్గిలాదు అనేటువంటి వారు మాత్రం ఆ ప్రాంతం వారు ఏం చేశారంటే సౌలును పాతి పెట్టారు, సౌలుకు ఒక ఉపకారం చేశారు. సో అలాంటి ఆ ఉపకార ధర్మమును చేసినటువంటి ఆ ప్రజలను ఇక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మీరు చేసినటువంటి కార్యమును బట్టి మీరేం పొందుకోబోతా ఉన్నారు, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోబోతూ ఉన్నారు. సో అంత గొప్ప పని వారు చేసినటువంటి పని ఏంటి అనేటువంటి మాట కింద చదువుతా ఉన్నప్పుడు ఏమైనా ఉందంటే, మీరు చేసినటువంటి ఉపకారమును బట్టి దేవుడు మిమ్మల్ని ఏం చేయబోతా ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి లోకానుసారమైనటువంటి అనేకమైనటువంటి మార్గాల కంటే కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఆ ప్రాంతాన్నో ఈ ప్రాంతాన్నో లేదా ఆ గ్రామాన్నో ఈ గ్రామాన్నో లేదా మరొకదాన్నో అనుసరించడం కంటే కూడా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి దేవుడు కోరుకుంటున్నటువంటి క్రైస్తవ జీవితంలో ఉండాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటి అంటే, ఉపకార ధర్మమును చేసేటువంటి వారుగా ఉంటూ ఉండాలి. ఏ వ్యక్తి అయితే తన జీవితంలో ఎదుటివాడికి ఉపకారం చేయడానికి ఇష్టపడేటువంటి వాడుగా ఉంటాడు,
ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తనకున్న దాంట్లో ఎదుటివాడికి సహాయం చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తిగా ఉండగలుగుతాడో అటువంటి వ్యక్తి ఈ లోకంలో చూపించేది ఏంటి అంటే దేవుని యొక్క ప్రేమను తమ క్రియల ద్వారా ఏం చేస్తారు, తమ ఉపకారంలో చూపించేటువంటి వారుగా ఉండగలుగుతారు. ఉపకారానికి మరొక అర్థం ఏంటి మనం చెప్పుకోవచ్చు అంటే దేవుని ప్రేమను ఇహలోకంలో చూపించడమే ఉపకారం అనేది. మనం చేసేటువంటి ఆ సహాయం చిన్నదైనప్పటికీ, మనం చేసేటువంటి సహకారం చిన్నదైనప్పటికీ, మన జీవితంలో ఉపకారము అనేటువంటి ఆ గొప్ప కార్యాన్ని మనం చేయడం ద్వారా దేవుడు మన జీవితాల్లో గొప్ప మేలులు తప్పనిసరిగా చేసేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. ఉపకారము ద్వారా అనేకమైనటువంటి మేలును సంపాదించుకున్నటువంటి ప్రజలు, అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో అనేక మంది కనపడుతూ ఉన్నారు. కొన్నిసార్లు ఉపకారం చేసినప్పటికీ మనకు అపకారాలు ఎదురవుతూ ఉండవచ్చు చాలా సందర్భాలు. ఎందుకంటే మనం ఎవరికైతే సాయం చేస్తామో వాళ్ళే తిరిగి నేటి దినాన్న సమాజాలు ఏమవుతా ఉన్నాయంటే, మనం ఎవరినైతే ఎక్కువ నమ్మి అయ్యో పాపం అని సహాయం చేస్తామో వాడు ఏం చేస్తూ ఉంటాడు, తిరిగి మనకి అపకారం చేసేటువంటి వాడుగా ఉంటాడు. యూట్యూబ్లో ఒక రీల్ చూశాను. ఒక వ్యక్తి స్టేటస్ పెట్టాడు. ఉదయాన్నే వచ్చి ఒక స్నేహితుడు డబ్బులు అడుగుతాడు. మరి ఈరోజు నేను ఈఎంఐ కట్టాలి, అప్పు తీర్చాలి, ఇవాళ కనుక కట్టకపోతే వాళ్ళు మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పట్టుకెళ్ళిపోతారు, అందరిని అడిగాను కానీ ఎవరూ సహాయం చేయట్లేదురా, నువ్వు కనుక నాకు ఈ సహాయం చేస్తే ఒక 2-3 రోజుల్లో నీ అప్పు తీర్చేస్తాను అంటాడు. 2-3 రోజులు 2 వారాలు అవుతుంది, 2 వారాలు 2 నెలలు అవుతుంది, 2 నెలల్లో 2 సంవత్సరాలు అవుతుంది. వీడు పాపం అవసరం అయ్యి, అరే నేను డబ్బులు ఇచ్చాను కదా నీకు 10,000 ఎప్పుడు ఇస్తావని అంటే, అరే రేపు ఇచ్చేస్తాను అంటాడు ఫస్ట్. రెండోసారి అంటాడు ఇస్తానులేరా నేను ఎక్కడ పారిపోతాను అంటాడు. మూడోసారి అంటాడు ఏదో నువ్వేంట్రా మాట్లాడుతూ ఫోన్ చేస్తా ఏంటి, ఈడేదో తిరిగి అప్పు అడుగుతున్నట్టు తిరిగి ఏం చేస్తూ ఉంటాడు, అరుస్తూ ఉంటా ఉంటాడు. చివరికి డబ్బులు ఇచ్చి మళ్ళీ జీవితంలో ఇంకొకసారి నీ దగ్గరికి వచ్చి డబ్బులు అడిగితే నీ చెప్పుతో నన్ను కొట్టు అంటాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 2 సంవత్సరాల తర్వాత. కానీ ఆ పొద్దున్న నేను వచ్చి సహాయం అడిగినప్పుడు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవడానికి సహాయం చేయలే. అలాంటి పరిస్థితులు తప్పనిసరిగా ఎదురయ్యేవిగా ఉంటే మానవుని యొక్క జీవితంలో మనం ఉపకారం చేసినా కొన్నిసార్లు మనకు అపకారం ఎదురయ్యేదిగా ఉంటుంది. కానీ క్రైస్తవ జీవితంలో నువ్వు చేసేటువంటి ప్రతి ఒక్క మేలుకు, నువ్వు అందించేటువంటి ప్రతి ఒక్క సహకారానికి, ఒకవేళ ఉపకార ధర్మం చేసి నువ్వు మోసపోయి ఉండొచ్చేమో కానీ, నీ వల్ల ఉపకారం పొందుకున్న వాళ్ళు ఒకవేళ మానవుల్ని మోసం చేయొచ్చేమో కానీ, అది చూస్తున్నటువంటి దేవుడు మాత్రం ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు. నువ్వు చేసినటువంటి ఉపకారానికి, మనం చేసినటువంటి సహాయానికి, దేవుని ప్రేమను క్రియల ద్వారా మనం చూపిస్తున్నటువంటి విధానానికి దేవుడు తప్పనిసరిగా మన జీవితాల్లో గొప్ప మేలును వాడుగా ఉంటాడు. మదర్ తెరీసా కుష్టి వ్యాధిగ్రస్తుల ఇళ్లకు వెళ్ళి వారి యొక్క గాయాలను కడుగుతూ వారిని శుభ్రపరుస్తూ ఉంటే వ్యభిచారం చేస్తుందని నింద వేశారు మదర్ తెరీసా మీద. ఆ నిందలు పట్టించుకోలేదు కాబట్టే ఏదైనా మదర్ తెరీసా భారతదేశంలోనే గొప్ప స్థానాన్ని సంపాదించుకుంది, ఒక నోబెల్ శాంతి బహుమతి సంపాదించుకుంది, పద్మభూషణం పద్మవిభూషణం ఆ బిరుదును మరి భారతదేశంలోని అత్యంత ప్రధానమైనటువంటి ఉన్నతమైనటువంటి గౌరవాన్ని కూడా ఆమె పొందుకుంది, పరాయి దేశంలో పుట్టినప్పటికీ. ఆమె ఉపకార ధర్మం చేస్తూ ఉన్నప్పుడు నిందలు ఎదురైనాయి, అవమానాలు ఎదురైనాయి. ఆమెను ఒక వ్యభిచారిగా చూశారు. ఈమె వ్యభిచారం చేస్తుందని మాట్లాడుకున్నారు. ఈమె పరాయి దేశాలకు పిల్లల్ని అమ్మేస్తుందని చెప్పి మాట్లాడుకున్నారు. పరాయి దేశాలకు వారి యొక్క శరీర భాగాలను, కిడ్నీలు లేకపోతే ఇంకోటి అమ్మేస్తుందని ఇష్టానుసారంగా ఆమె మీద ప్రచారాలు చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటా ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని ప్రేమను ఆమె ఉపకార ధర్మంలో చూపించింది. సో ఆనాడు ఒకవేళ చెడ్డ పేరు సంపాదించుకుందేమో కానీ, ఆనాడు కొంతమంది ఆమె మీద నిందలు వేయాలని చూశారేమో కానీ, దేవుడు మాత్రం ఆమె అన్నడూ కూడా విడిచిపెట్టలేదు. ఆమె భారతదేశంలో ప్రారంభించినటువంటి చారిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లో దాదాపు 600కు పైగా ఆ యొక్క చారిటబుల్ ట్రస్టులను ప్రారంభించగలిగింది. అంటే ఆనాడు ఉపకార ధర్మం చేస్తున్నప్పుడు ఆమె అన్నడూ కూడా నిందలకు, అవమానాలకు ఏనాడు కూడా కృంగిపోలేదు. సో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అనుకోవచ్చు, దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఆధిక్యత అనుకోవచ్చు. నీ శత్రువునైనను కూడా ప్రేమించు అని దేవుడు చెప్తా ఉన్నాడు. అంటే ఆ ప్రేమను మన క్రియల ద్వారా, మన ఉపకారం ద్వారా మనం చూపించేటువంటి విధానాన్ని బట్టి దేవుడు మనం తప్పనిసరిగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. ఆనాడున యాబేష్ గిలాదు అనేటువంటి ప్రజలకు తెలియజేస్తున్నటువంటి రీతిగా దేవుడు వారు చేసినటువంటి ఉపకారమును బట్టి దేవుడు వారిని దీవిస్తాడు అని ఆనాడు దావీదు ఎలా అయితే ఆశీర్వదిస్తూ ఉంటా ఉన్నాడు.
నేటి దినాన మన యొక్క జీవితాల్లో కూడా మనకున్నటువంటి దాంట్లోంచి మనం చేసేటువంటి ఉపకారాల ద్వారా, మనం చేసేటువంటి సహాయం ద్వారా దేవుడు తప్పనిసరిగా మనల్ని కూడా దీవించేటువంటి వాడుగా ఉంటాడు. అలా పరిశుద్ధ గ్రంథంలో దీవించబడ్డటువంటి, ఆశీర్వదించబడ్డటువంటి కొంతమంది వ్యక్తుల జీవితాలను, మరి మనకు తెలిసినటువంటి వ్యక్తుల జీవితాలను నేటి దినాన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాంటి ఉపకార ధర్మం చేసి అందరికన్నా గొప్ప మేలును సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొట్టమొదటిగా మనకు చెప్పుకోవాల్సింది అబ్రాహాముని గురించి మనం చెప్పుకోవచ్చు. ఆదికాండము 18వ అధ్యాయంలో ఒక ముగ్గురు ఎవరో తెలియనటువంటి వ్యక్తులు ఒక ఎండవేళ గ్రామం గుండా, ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా ఆ ఎండలో వాళ్ళు వెళ్తూ ఉండడం చూసి అబ్రహాం ఏం చేస్తూ ఉన్నాడంటే ఇతరుల పట్ల తను చూపిస్తున్నటువంటి కనికరాన్ని గురించి కావచ్చు, ఎదుటివారు అయ్యో ఎంత ఎండలో ఎంత ప్రయాణాన్ని చేస్తూ ఉన్నారే, వీళ్ళ కనీసం ఏమన్నా తిన్నారా లేదా, ఏ పరిస్థితుల్లో ఉన్నారో మన ఇంటికి పిలిచి వీళ్ళకి ఆతిథ్యం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన కావచ్చు. ఆయనలో ఉన్నటువంటి కనికరము, ఆయన చూపించినటువంటి దయ అబ్రాహాము యొక్క జీవితంలో ఏమిచ్చింది అంటే గర్భఫలము అనేటువంటి గొప్ప బహుమానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరో తెలియనటువంటి ముగ్గురు స్ట్రేంజర్స్కి, ఎవరో తెలియనటువంటి వ్యక్తులకి ఏమి ఇచ్చాడంటే ఆతిథ్యాన్ని. తెలియకనే దేవదూతలకు ఆతిథ్యమునిచ్చి అబ్రహాం ఏం పొందుకున్నాడు? గొప్ప ఆశీర్వాదం. అది మామూలు ఆశీర్వాదం కూడా కాదు. వారి జీవితంలో, వారి కుటుంబంలో అసలు ఎలాంటి ఆశీర్వాదం, ఎలాంటి మేలు దొరుకుతుందా లేదా అనేటువంటి ఒక ప్రశ్నతో తన జీవితం ఉన్నప్పుడు, వృద్ధాప్యంలో ఉంటా ఉన్నాడు అబ్రహాము. కనీసం బిడ్డలు పుట్టడానికి కనీసం ఏ ఛాన్స్ కూడా లేదు తన యొక్క జీవితంలో. స్త్రీ ధర్మము శారాకు నిలిచి ఉండెను అనేటువంటి మాట చదువుతూ ఉంటాం. ఆ 9 వచనాల్లో 10 వచనాల్లో ఆ వచనాల్లో మనం చదువుతూ ఉన్నప్పుడు అలాంటి ఒక క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో అబ్రహాము ఆనాడు ఇచ్చినటువంటి ఆతిథ్యం అనేది, ఆయన చేసినటువంటి ఉపకారం అనేది 10వ వచనంలో చూస్తూ ఉంటాం. అందుకు ఆయన మీదటికి ఈ కాలము నీ వద్దకు వచ్చి నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పారు. ఆ కుమారుడిని దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు అంటే ఇసుక రేణువుల కంటే విస్తారమైనటువంటి జనాంగముగా, ఒక గొప్ప ప్రజలుగా మరి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. సో దేవుడు ఆశీర్వదించాలి అనడానికి, దేవుడు ఆశీర్వదించడానికి అనేకమైనటువంటి మార్గాలు ఎదురయ్యేవిగా ఉంటే తప్పనిసరిగా, ఒకవేళ ఆనాడు ఆ కుటుంబము లేదా అబ్రహాము ఆ ముగ్గురిని ఆహ్వానించకుండా ఉండుంటే, ఒకవేళ వారు చేర్చుకోకుండా ఉండుంటే, ఎవరో దారిని పోయేవాళ్ళు కదా, వీళ్ళకి మనం సహాయం చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని అనుకొని ఉండుంటే, ఒకవేళ అక్కడ జరగకుండకపోనేమో ఆ యొక్క ఆశీర్వాదం. అంటే ఎదుటివాడి మీద కనికరం చూపించేటువంటి ఆలోచన ఒకవేళ అబ్రహాము యొక్క హృదయంలో లేకపోయి ఉండుంటే దేవుడు అంతగా అబ్రహామును దీవించాల్సినటువంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదేమో. కానీ దేవుని యొక్క ప్రేమను తన యొక్క క్రియలలో చూపించాడు అబ్రహాము. ఆ రోజున తన భర్త, ఎవరో ముగ్గురు వ్యక్తులు వచ్చారు, వాళ్ళకి మనం భోజనం పెట్టాలి అని అనగానే భర్త మాటకు విధేయతను చూపించినటువంటి ఒక చక్కని భార్యగా అబ్రహాము యొక్క భార్య శారా మనకు కనపడతా ఉంటాం. పిలవడానికి బాగానే పిలిచాడు, వండాలి కదా శారమ్మ గారు, పాపం అంత ముసలిది అయిపోయింది పాపం, వండి పెట్టింది అంటే అబ్రహాముతో పాటు శారా కూడా ఏం కలిగి ఉంది? ఉపకారం చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన యొక్క జీవితాల్లో కూడా మనం చేసేది ఏదైనప్పటికీ కూడా సంతోషముతోనూ, అది చక్కని మనసుతోనూ మన ఎదుటి వారికి ఉపకారం చేస్తే, మన యొక్క ప్రేమను, మన యొక్క కనికరాన్ని మన క్రియలలో మనం చూపించగలిగితే, దేవుడు మన పట్ల ఎలాంటి ప్రేమనైతే చూపిస్తూ ఉన్నాడు, దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మన ముందు మనకంటే దేన స్థితిలో ఉన్నటువంటి వారికి, మనకంటే దేన స్థితిలో ఉంటున్నటువంటి ప్రజలకు మనవంత సహకారాన్ని, మనవంత ఉపకారాన్ని మనం ఎప్పుడైతే చేస్తాం, మన కుటుంబాల్లో ఎన్నడూ ఏ కొదువ లేకుండా దేవుడు తప్పనిసరిగా దీవించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. సో చాలాసార్లు మనకున్నటువంటి దాంట్లోనే చాలామంది నేటి దినాన సమాజంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ చెయ్యిని అందించడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు చాలా తక్కువ. మన ఆలయంలో ఒక నెల గడవాలి అంటే ఎంత కావాలో అంతే వస్తుంది మన ఆదాయం. నెల అంతట్లో పాస్టర్ గారికి ఇచ్చే జీతమో, లేకపోతే సెక్షన్కి ఇచ్చే జీతమో, లేకపోతే దేవాలయంలో ఉన్నటువంటి ఖర్చులు, కరెంటు బిల్లులు ఇవన్నీ చూసుకుంటే మనకి ఎంత కావాలో అంతే వస్తుంది ప్రతి నెల. 40,000, 45,000, 50,000 ఉంటే అంతవరకు వస్తుంది. కానీ వాటికంటే ఎక్కువ ఉపకారాలు చేస్తూ ఉంటాం మనం. వాటికంటే ఎక్కువగా ఎదుటివాడికి సహాయం చేయడానికి ఏనాడు కూడా వెనకడుగు వేయం.
ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చినప్పుడు అయ్యా ఇంకో పలానాది ఉంది మేము చేయాలి అని అంటే ఎవరో కూడా ఏనాడు చేరి వెనక్కి తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాట, మరి మీకు ఎంతమంది గుర్తుందో కానీ, నేను ఒక ఇల్లు కట్టడానికి, ఒక చర్చి కట్టడానికి ఒక లెటర్ పట్టుకొని పెద్ద పెద్ద సంఘాలకు, చాలా సంఘాలకు వెళ్ళాను నేను. మీకంటే మనకంటే ఇంతకన్నా పెద్ద పెద్ద సంఘాలు, నెలకు 30 లక్షలు 20 లక్షలు వచ్చేటువంటి సంఘాలు కనీసం 10,000 ఇవ్వడానికి నన్ను 4-5 సార్లు తెప్పించుకున్నారు. కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని సంఘాలు అయితే అసలు కనీసం రూపాయి కూడా ఇవ్వలేదు. కొన్ని చోట్ల మనలాంటి పరిస్థితులు, ఏలూరులో క్రైస్ట్ చర్చ్ ఒకటి ఉంటుంది, అలాగే పోలీస్ లైన్లో ఒక చర్చ్ ఉంటుంది. పాస్టమ్ గారు వచ్చారు మన దగ్గరికి, మనకులాగే ఆ పోలీస్ లైన్ చర్చ్ కానీ అవిగా. కానీ వాళ్ళ దాతృత్వాన్ని నేను అడిగిన వెంటనే, అయ్యా మీరు మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, నేను పలానా రోజు చెప్తాను వచ్చి చెక్ పట్టుకెళ్ళండి అని చెప్పి ఒక 50,000 ఒక 40,000 టప్పని తీసి ఇచ్చారు. వాళ్ళకన్నా గొప్పగా చాలా ఎక్కువగా సంపాదించేటువంటి వచ్చేటువంటి చోట మాత్రం ఆ సహకారాన్ని అందించడానికి మాత్రం వాళ్ళ చేతుల ముందుకి రాల. ఉపకారం అనేది హృదయపూర్వకంగా చేసేటువంటి వారిగా అందరికీ ఉండదు. ఆ యొక్క దాతృత్వ హృదయం అనేది అందరికీ ఉండదు, ఉపకారం చేయాలనేటువంటి ఆలోచన. కానీ నేను ఒకటైతే చెప్తా ఉన్నాను, దేవుడు మనల్ని దీవించినటువంటి దాంట్లోంచి మనకంటే దేని స్థితిలో, మనకంటే తక్కువ స్థితిలో లేదా అవసరతలో ఉన్నటువంటి వారికి మనం ఎప్పుడైతే మన ఉపకారాన్ని మనం ఇచ్చేటువంటి వారిగా ఉంటాం. మీ దగ్గర 1000 రూపాయలు నేను 100 రూపాయలు ఇచ్చావు, 1,00,000 రూపాయలు ఉన్నవాడు 10,000 ఇవ్వచ్చు, 100 రూపాయలే ఉన్నవాడు 50 రూపాయలు ఇవ్వచ్చు, లేదా 10 రూపాయలు ఇవ్వచ్చు. ఎంత అయినప్పటికీ నీకున్న దాంట్లో నేను ఎదుటివాడికి ఉపకారం చెయ్యాలనేటువంటి ఒక మనస్సుతో నువ్వు ఎప్పుడైతే ముందుకొచ్చేటువంటి వ్యక్తిగా ఉంటావో, అలా హృదయపూర్వకంగా ఉపకార ధర్మమును చేసేటువంటి వారిని దేవుడు తప్పనిసరిగా ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు, తన కుటుంబం ఆశీర్వదించబడింది అంటే ఎవరో తెలియకుండానే వారి ముగ్గురికి ఆతిథ్యాన్ని ఇచ్చారు, ఉపకారాన్ని చేశారు. ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అయ్యో వారిని పిలిచి భోజనం పెట్టాలనేటువంటి ఆలోచన. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు వచ్చి దీవిస్తారు అని తెలియదు, అమ్మో నేను వాళ్ళని ఇంటికి పిలుచుకుంటే నేను ఆశీర్వదించబడతాను అనేటువంటి ఆలోచన లేదు. అసలు వీళ్ళకి భోజనం పెట్టడం వల్ల రేపు నన్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు భోజనానికి పిలుస్తారా, ఆ ఊరు వెళ్ళినప్పుడు నన్ను పిలుస్తారో లేదో తెలియదు అబ్రహాము. వాళ్ళు ఎవరో తెలియకుండానే అబ్రహాము చేయాలనుకుంది అంటే దేవుని ప్రేమను వారి పట్ల చూపించాలనుకున్నాడు క్రియలలో. దానికి తగినటువంటి రీతిగానే దేవుడు అబ్రహాము యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు అబ్రహాము వలె ఆ ఉపకార ధర్మాన్ని, ఆ కనికరాన్ని, దయని మనం చూపించడం ద్వారా, మనకున్న దాంట్లోనే ఎదుటి వారికి మన సహకారం అందించడం ద్వారా దేవుడు మనల్ని, మన కుటుంబాలని తప్పనిసరిగా దీవించేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. రెండవ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు యెహోషువ గ్రంథంలో 2వ అధ్యాయంలో 12వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెళ్ళను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడు అని. ఎవరు ఈవిడ? ఏం చేస్తూ ఉందంట? వేగుల వారికి ఉపకారం చేస్తూ ఉంది. ఎవరు ఆవిడ? రాహాబు అనేటువంటి ఒక స్త్రీ, వేశ్య. ఆమెకు తెలుసు తన ప్రజలను కాకుండా, తన గ్రామాన్ని కాకుండా, ఒకవేళ ఆ ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిస్తే, అక్కడ ఉన్నటువంటి ఆ రాజుకు తెలిస్తే, లేదా అక్కడ పరిపాలించేటువంటి అధికారులకు తెలిస్తే ఆమె ఉపకారం చేసిందని రాహాబుని ఏం చేస్తారు? చంపేస్తారు తప్పనిసరిగా. కానీ ఆమెను చంపుతారు అని తెలిసినప్పటికీ కూడా ఉపకారం చేయడానికి ఏం చేసిందంటే ధైర్యంతో ముందడుగు వేసింది. ఎందుకంటే ఆమె ఆ రోజు ఉపకారం చేయడం వల్ల తన కుటుంబాన్ని రక్షించుకోగలుగుతాను అనేటువంటి ఒక గొప్ప నమ్మకాన్ని ఆమె హృదయంలో ఆమె కలిగి ఉంటా ఉన్నది. అయ్యా మీ దేవుడు తప్పనిసరిగా ఈ పట్టణాన్ని స్వాధీనపరుచుకుంటాడు, ఈ పట్టణంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నాశనం చేసేస్తాడు నాకు తెలుసు, కానీ ఇదిగో నేను ఇవాళ మీకు ఉపకారం చేస్తాను. మా గ్రామంలో ఎవరు చేసినా చేయకపోయినా కానీ నేను మీకు ఉపకారం చేస్తాను. నేను చేసేటువంటి ఉపకారమును బట్టి నన్ను, నా కుటుంబాన్ని రక్షించాలి అని దేవుని సన్నిధానంలో వచ్చినటువంటి ఆ వేగుల వారి దగ్గర ఏం చేస్తూ ఉందంట? ప్రమాణం తీసుకుంటా ఉంది. ఆనాడు ఆమె చేసినటువంటి ఉపకారము తన కుటుంబాన్ని ప్రాణాపాయం నుంచి ఏం చేసింది? రక్షించింది. కొన్నిసార్లు ఉపకారం చేయడానికి ధైర్యం కావాలి తప్పనిసరిగా. అమ్మో వీళ్ళకి సాయం చేయడం వల్ల ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, అమ్మో వీరికి ఏదన్నా చేయడం వల్ల ఎవరన్నా ఏదన్నా నా మీద నిందలు వేస్తారేమో, అమ్మ ఇతను చెడ్డవాడు కదా, ఇతనికి నేను సాయం అందిస్తే నా చుట్టూ ఉన్నటువంటి వారు ఒకవేళ నన్ను కాదంటారేమో అనేటువంటి ఆలోచన చాలాసార్లు ఏం చేస్తూ ఉంటుందంటే మనుషులను
వెంటాడేదిగా ఉంటా ఉంటుంది. మన బంధువులకే కావచ్చు, మన రక్త సంబంధులకే కావచ్చు, మన ఇరుగు పొరుగు వారికే కావచ్చు, అయ్యో నాకెందుకులే, వీళ్ళకి ఉపకారం చేయడం వల్ల రేపొద్దున నేను ఇబ్బందులు పడతాను, నా అనుకున్న వారు నన్ను దూరం చేసుకుంటారు, అయ్యో నా భర్త నన్ను కాదంటారు, నా భార్య నన్ను కాదంటారు, లేదా నా బిడ్డలు నన్ను కాదంటారు, నా అన్నదమ్ములు నన్ను దూరం చేస్తారు అనేటువంటి ఆలోచన చాలాసార్లు వస్తూ ఉంటుంది. ధైర్యం కావాలి ఉపకారం చేయడానికి. చాలాసార్లు ఉపకారం చేయడానికి డబ్బులే కాదు, ఉపకారం చేయడానికి ఏం కూడా కావాలి? ధైర్యం కావాలి. ఎదుటివాడికి సాయం చేయడానికి కొన్నిసార్లు ధైర్యం కావాలి. నేను ఎంత ఉపకారం చేస్తా ఉన్నాను కదా, నేను ఎంత ఉపకారం చేసినా కానీ అతను దాన్ని నిలబెట్టుకుంటాడు, నాకెందుకులే అనేటువంటి ఆలోచనతో వెళ్ళిపోతూ ఉండవచ్చు. సో తప్పనిసరిగా ఇబ్బందులు ఎదురవుతాయి ఉపకార ధర్మం చేసేటువంటి పరిస్థితుల్లో. నా స్నేహితులకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు కొన్నిసార్లు ధైర్యం చేసి ముందడుగు వేస్తూ ఉంటా, పాస్టంగా తిడతా ఉంటుంది నన్ను, నీకెందుకు, చివరికి నిన్నే అంటారు అందరూ. సరే అంటే అన్నారులే, ఒకటి జీవితం బాగుపడదు కదా అని అనుకుంటా నేను. కానీ నిజంగానే ఏదో ఒక ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది. కానీ నేనైతే ఒకటే నమ్ముతా, ఒకవేళ నన్ను మనుషులు నిందించినా లేదా చుట్టూ ఉన్నటువంటి వారు ఎన్ని మాటలు మాట్లాడినా ఏం మాట్లాడినా, నేను చేసే చిన్న సహాయం వల్ల నాకు మాటలు పడినా, నేను ఏదైనా కానీ రేపు నా పిల్లలు మాత్రం దీవించబడతారని నేను నమ్ముతా, బాగా నమ్ముతా. నేను అందుకే ఎవరికైనా సాయం చేయడానికంటే తప్పనిసరిగా ముందడుగు వేస్తూ ఉంటాను. సో రాహాబు ధైర్యం చేసింది ఆ రోజు, తన గ్రామాన్ని కాదని, తన పట్టణాన్ని కాదని, అక్కడ ఉన్నటువంటి అధికారులను కాదని, వేగులు వారిని లోపల చేర్చుకొని దాచి వారిని కాపాడింది అంటే ఎంత ధైర్యం కావాలి ఉపకారం చేయడానికి. కానీ అంత ధైర్యవంతమైనటువంటి ఉపకారము రాహాబు చేయడం వల్లనే తన కుటుంబాన్ని నాశనం కాకుండా ఏం చేసుకోగలిగింది, ఆ రోజు రక్షించుకోగలిగింది రాహాబు. ఒకవేళ ఆనాడు రాహాబు కూడా ఒకవేళ ఆ ఉపకారం చేయకుండా ఉండుంటే రాహాబు తన కుటుంబాన్ని కోల్పోయి ఉండేది. అలాగే మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో తన పేరును కూడా, ఎక్కడుంది రాహాబు పేరు? యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. ఆమె ఒక వ్యభిచారి అని పిలువబడుతూ ఉంది, కానీ ఆమె పేరు మాత్రం ఎక్కడుందంట? యేసుక్రీస్తు వంశావళిలో ఉంది. కారణం, ఆమె ప్రార్థన చేసిందా? ఆమె ఏమన్నా పెద్ద ప్రార్థనా పర్వాలని ఉందా? అక్కడ ప్రతి వారం గుడికి వెళ్ళేదా? ప్రతి ఆదివారం వాక్యం చదివేదా? ప్రతి ఆదివారం మోకాలు ప్రార్థన చేసేదా? ఉపవాస ప్రార్థన చేసేదా? కన్నీటి ప్రార్థన చేసిందా? ఏం చేసిందంటే ఏం చేయలేదు. ఏం చేసింది? కేవలం ఆమె జీవితంలో ఉపకారం చేసింది. దేవుడంటే భయాన్ని కలిగి ఉపకార ధర్మం చేసింది. ఆమె జీవితం, తన కుటుంబాన్ని రక్షించుకుంది, తన పేరును క్రీస్తు యొక్క వంశావళిలోనికి చేర్చుకోగలిగింది. సో కొన్నిసార్లు మన జీవితంలో రాహాబు వలె ధైర్యంతో ఉపకారం చేయడానికి ముందుకెళ్ళేటువంటి వారిగా ఉండాలి. సో ఉపకారం చేయడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవచ్చు తప్పనిసరిగా, కానీ నువ్వు చేసినటువంటి ఉపకారం వల్ల నీకు మేలు కలుగుతుంది, లేదా నువ్వు చేస్తున్నటువంటి ఉపకారం వల్ల ఎదుటివారికి ఆ మేలు కలుగుతుంది అని అనుకున్నప్పుడు, ఒకవేళ మాటలు పడతా ఉన్నా, నిందలు పడతా ఉన్నా, ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసుకున్నప్పటికీ దేవుని మీద భారం వేసి ధైర్యంతో ఎప్పుడైతే ఉపకార ధర్మాన్ని చేసేటువంటి వారిగా ఉంటాం, రాహాబును సమస్యల నుంచి తప్పించినటువంటి రీతిగా, రాహాబును తన కుటుంబాన్ని నాశనము కాకుండా రక్షించినటువంటి రీతిగా దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని తప్పనిసరిగా రక్షించేటువంటి వాడిగా ఉండగలుగుతాడు. సో రాహాబు వలె ధైర్యముతో ఉపకారమును చేసేటువంటి వారిగా ఉంటూ ఉండాలి. 3వ వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు సమూయేలు 2వ గ్రంథంలో 9వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనంలో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని ఏం చేస్తూ ఉన్నాడు? దావీదు వెతుకుతూ ఉంటా ఉన్నాడు. అయ్యా మీరు ఉపకారం చేశారు, మీరు చాలా గొప్పవాళ్ళు, దేవుని చేత మీరు ఆశీర్వదించబడతారు అని ఏదో మాటలు చెప్పి తప్పించుకున్నటువంటి వాడు కాదు దావీదు. ఎదుటివారికి చెప్పడం చాలా ఈజీ, నువ్వు ఇలా చేయాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలని చెప్పడం చాలా ఈజీ, మాటే కదా ఎంతైనా చెప్పేస్తాం, కానీ అది చేయడం చాలా కష్టం. దావీదు కేవలం మాటలు చెప్పినటువంటి వాడే కాదు. ఆ యాబేష్ గిలాదు వారితో, ఇంకో మీరు సౌలు విషయంలో చాలా గొప్ప ఉపకారాన్ని చేశారయ్యా, దేవుడు మిమ్మల్ని బాగా దీవిస్తాడని చెప్పి ఇతను ఉపకార ధర్మం చేయకుండా వదిలిపెట్టినటువంటి వాడు కాదు. యోనాతానుకు చేసినటువంటి ప్రమాణాన్ని బట్టి తన శత్రువు అయినటువంటి సౌలు కుటుంబీకుల్లో ఎవడైనా ఉన్నాడా అని వెతికి అతనికి ఏం చేయాలనుకున్నాడంట? ఉపకార ధర్మాన్ని చేయాలనుకున్నాడు. దావీదు దేవుని యొక్క హృదయానుసారుడుగా పిలువబడతా ఉన్నాడు. నా హృదయానుసారుడు అని దావీదు గురించి అంత గొప్ప సాక్ష్యాన్ని ఇస్తా ఉన్నాడంటే కారణం, దావీదు తన జీవితాలు ఎన్నడూ కూడా ఎదుటివాడికి అపకారం చేసినటువంటి వ్యక్తిగా లేనేలేడు. ఆ బేత్షెబా విషయంలో ఆ భర్తను
చంపించినటువంటి విషయంలో తప్ప మిగతా ఏ విషయాల్లో ఎక్కడా కూడా దావీదు తప్పు చేసినటువంటి విధానం ఎక్కడా కూడా కనబడదు. సో యోనాతానుకు ఏం చేస్తూ ఉన్నాడంటే ఉపకారాన్ని చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ఉపకారాన్ని చేస్తూ ఉన్నాడంటే చేసిన మేలును చాలాసార్లు మర్చిపోతూ ఉంటారు చాలామంది. ఇంతగా చెప్పాం కదా, మనం ఉపకారం చేసిన ఎదుటివాడు మర్చిపోతూ ఉంటాడు తప్పనిసరిగా. కానీ దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాదు కదా. యోనాతాను ఏదో సహాయం చేశాడు. యోనాతాను లేడు, సౌలు లేడు, ఎవరో లేరు. ఇప్పుడు యోనాతాను గురించి సౌలు గురించి జ్ఞాపకం తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కానీ, రాజు అయిపోయాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కానీ ఏమాత్రం కూడా లేదు దావీదు. కానీ ఉపకారం యొక్క గొప్పతనాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఒకానొకప్పుడు తను పొందుకున్నటువంటి ఉపకారాన్ని బట్టి తన కుటుంబంలో ఎవరో ఒకరికి ఉపకారం చేయాలి అనేటువంటి ఆలోచన దావీదు హృదయంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఉపకారం చేయడం వల్ల దీవించబడతాను అనేటువంటి ఆలోచన దావీదు హృదయంలో ఉంది. యోనాతాను మరి కుంటివాడు, ఏమాత్రం కదలలేనటువంటి వాడు. ఉపకారం చేయకపోయినా అడగడానికి కూడా లేదు ఏమాత్రం కూడా. నువ్వు ఎందుకు నాకు చేయట్లేదని అడగను కూడా అడగలేడు, ఎదురుదాడి చేయలేడు, ప్రశ్నించలేడు, ఏమాత్రం శత్రుత్వాన్ని పెంచుకోలేడు. ఒకవేళ పెంచుకున్నా ఏం చేసేది ఏమి లేదు దావీదుని. కానీ అలాంటి మెఫీబోషెతును ఏం చేస్తూ ఉన్నాడంటే దావీదు తెచ్చుకొని రాజు బల్ల యొద్ద తనతో పాటు తను కూర్చోబెట్టుకుంటా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తనకు కావలసినటువంటి ఆస్తిని, తనకు కావలసినటువంటి సంపదను, మరి తన కుటుంబానికి రావాల్సినటువంటి దాన్ని మరి అతను ఇస్తా ఉన్నాడు. సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని ఏం చేస్తూ ఉన్నాడు, చెప్తా ఉంటా ఉన్నాడు. ఉపకారం యొక్క గొప్పతనాన్ని మరి ఇక్కడ తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. సో మన జీవితంలో ఎన్నడూ కూడా ఎదుటివారికి అపకారం చేసేటువంటి వారికంటే కూడా ఉపకారం చేయడానికి తప్పనిసరిగా ముందుండాలి. ఒకవేళ మన జీవితాల్లో ఎవరైనా సహాయపడిన వాళ్ళు ఉండుంటే, మన జీవితాల్లో మన అక్కరలో మనకు ఉపయోగపడినటువంటి వాళ్ళు ఎవరైనా ఉండుంటే, మన చుట్టూ ఉన్నటువంటి వారు ఒకవేళ మనకు సహాయం చేయకపోయినా, ఎవరో ఒక వ్యక్తి మన జీవితాల్లో మన ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనకు ఒకవేళ సహాయం చేసినటువంటి వారు ఉండుంటే, వారికి ప్రత్యుపకారం చేయడము ప్రాముఖ్యమైనటువంటి ధర్మం అనేటువంటి విషయాన్ని దావీదు ఇక్కడ చక్కగా మనకు తెలియజేస్తూ ఉంటా ఉన్నాడు. ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన జీవితంలో అన్నడూ కూడా. ఏం చేశాడండి, అంతా అయిపోయిన తర్వాత ఏం చేశాడండి, ఆడు కాకపోతే ఇంకొకటి చేసేవాడు, ఏం చేసింది ఆ అమ్మాయి, ఆమె కాకపోతే ఇంకొక ఆవిడ చేసేది అని చెప్తా ఉంటారు చాలాసార్లు. కానీ అప్పుడు ఆవిడే కదా నీకు గొప్ప, అప్పుడు ఆయనే కదా మన జీవితంలో సహాయం చేసింది. అతను ఎవరో లేకపోతేనే కదా మనం అతని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఎవరో నీకు సహాయం చేయకపోతే కదా ఆవిడ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు మాత్రం ఆవిడ గొప్పది, అప్పుడు మాత్రం ఆవిడ చాలా గొప్ప వ్యక్తి, అప్పుడు మాత్రం అమ్మో దేవుడు దేవత, అమ్మో నువ్వు లేకపోతేనమ్మా నా జీవితం ఏమైపోనో అని అంటాం. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేసావు, దానికేనా, అబ్బో పెద్ద సాయం చేసావులే నాకు, నువ్వు కాకపోతే ఇంకెవరు లేరు. కానీ ఆ రోజు అమ్మా నువ్వు తప్ప నాకు సాయం చేయడానికి కావాలి, నువ్వు మాట్లాడకపోతే ఎవరు కాదు. నేటి దినాన్న ప్రజలు ఎలాగే ఉన్నారు లోకంలో మనం చూస్తూ ఉన్నారు. చేసినటువంటి ఉపకారాలు మర్చిపోయేటువంటి ప్రజలు నేటి దినాన్న చాలామంది ఉంటాం. అలాగే మనం ఎదుటివాడికి సహాయం చేయడం వల్ల, నేను చెప్పాను కదా, మనం చేసినటువంటి సహాయం ఒకవేళ మనకి ఎదురు దెబ్బ తగిలినా మన తర్వాత మన బిడ్డలకైనా దేవుడు తప్పనిసరి. యోనాతాను తన తండ్రిని ఎదిరించి మరీ సహాయం చేశాడు దావీదుకి. తను చేసినటువంటి సహాయము తినడానికి తిండుందో లేదో ఆనాటి సమయానికి మెఫీబోషెతు ఏ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడో, మెఫీబోషెతు కాళ్ళు లేనటువంటి స్థితిలో, కుంటివాడుగా, ఎవరు కనీసం దగ్గరికి కూడా చేర్చుకోలేనటువంటి పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు. కానీ తన తండ్రి చేసినటువంటి సహాయము, ఉపకారము తన కుమారుడికి ఏమిచ్చింది, రాజు బల్ల దగ్గర భోజనం చేసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చింది. ఈరోజు మనం చేసేటువంటి ఉపకారము మన బిడ్డలకు తప్పనిసరిగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనమే చెప్తా ఉంటాం కదా, ఏది విత్తుతామో అదే. మనం అపకారం చేస్తే మన బిడ్డలకు తప్పనిసరిగా అపకారం ఎదురవ్వచ్చు, మనకే ఎదురవ్వచ్చు. కానీ ఈరోజు మనం చేసేటువంటి ఉపకారము, మనం చేసేటువంటి మంచి తప్పనిసరిగా ఒక దినాన్న ఆ ప్రతిఫలాన్ని మన బిడ్డలకు, మన తరువాతి తరాలకు దేవుడు తప్పనిసరిగా దాచించేటువంటి వాడిగా ఉంటాడు. యోనాతాను చేసినటువంటి ఉపకారమును బట్టి సౌలు దుర్మార్గుడైనప్పటికీ, సౌలు దుష్టుడైనప్పటికీ, సౌలు సరైనటువంటి మార్గంలో నడవనప్పటికీ, యోనాతాను చేసినటువంటి ఉపకారం మాత్రం తన యొక్క బిడ్డకు ఉపకారాన్ని చేసి పెట్టింది. ఈరోజు యోనాతాను వలె
ఉపకార ధర్మమును చేసేటువంటి, అపాయములో ఉన్నటువంటి స్నేహితునికి మనవంతు సహాయాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉండాలి, కానీ వాటి ఇంకా ఎక్కువగా ఇరికించేటువంటి వారుగా ఉండకూడదు. వీలైతే మనవంతు సహకారాన్ని అందించేటువంటి వారుగా ఉండాలి, ఎందుకనో కూడా వాడి నాశనం అవ్వడానికి ప్రయత్నం చేసేటువంటి వారుగా ఉండకూడదు అనేది యోనాతాను యొక్క ఉపకార ధర్మం అనేది మనకు తెలియజేస్తూ ఉంటా ఉంది. తర్వాత వ్యక్తిని మనం చూస్తూ ఉన్నప్పుడు చివరిగా లూకా సువార్త 10వ అధ్యాయంలో 25 నుంచి 37వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నప్పుడు, దొంగల చేత కొట్టబడి ఒక వ్యక్తి మార్గంలో పడిపోయి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో ఉపకారము చేయడం ముఖ్యమా, భక్తి ముఖ్యమా అనడానికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో గొప్పదిగా ఏది కనపడతా ఉంది అంటే, ఆ మార్గంలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఆ మార్గంలో యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. ఆ యొక్క లేవీయుడు వెళ్ళాడు, పట్టించుకోలేదు. కానీ సమరయుడు మాత్రం ఏం చేస్తూ ఉన్నాడంటే అతన్ని పట్టించుకున్నాడు, అతనికి సహాయం చేశాడు, ఉపకారం చేశాడు. ఆ 10వ అధ్యాయం 25వ వచనం నుంచి ఆ చివరి వరకు కూడా ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. 36లో ఉన్నది, కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచున్నదని యేసు అడగగా, అతని మీద జాలిన పడిన వాడే. అందుకు యేసు, నీవును వెళ్ళి అలాగు చేయమని. సో భక్తి ముఖ్యమా? భక్తితో పాటు భక్తి కన్నా ఆ భక్తిని క్రియలలో చూపించడం ముఖ్యమా ఈ మాట బట్టి అంటే, మన భక్తిని క్రియలలో చూపించడం అనేది చాలా. దేవుడు నిన్ను బాగా దీవిస్తాడమ్మా, ఏం కంగారు పడకు అని అంటాం ముఖ్యమా? నిన్ను దీవించిన దాంట్లోంచి ఎదుటి వారికి ఎంతో కొంత సహకారం చేసి, అమ్మా దేవుడు తప్పనిసరిగా నీకు తోడుగా ఉంటాడు అనేది గొప్పది. ఆకలితో నీ ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు, అమ్మ ఆకలి వేస్తుందని నిన్ను అడుగుతూ ఉంటా ఉన్నాడు. అయ్యో నా కుటుంబంలో నా బిడ్డ ఆకలితో అలమటిస్తాం, ప్రార్థన చేసుకో అమ్మ, దేవుడు తప్పనిసరిగా నీ ఆకలి తీరుస్తాడు అంటే ఆశీర్వాదమా? నీకున్న దాంట్లో ఒక ముద్ద పెట్టి మిగతా దేవుడు చూసుకుంటాడు, ప్రార్థన చేసుకో అంటే ఏది గొప్పదవుతుంది? ఏదైనా అంతా దేవుడు చూసుకుంటాడు. అంతా దేవుడు చూసుకుంటే నిన్ను దీవించింది ఎందుకు? దేవుని రూపంలో ఈ లోకంలో నేను సృజించింది ఎందుకు అంటే, దేవుడు చూపించినటువంటి ప్రేమను నీ క్రియల ద్వారా నేను చూపించాలనే దేవుడు మనల్ని ఈ లోకంలో సృష్టించింది. దేవుడు డైరెక్ట్గా దిగొచ్చి ఆ బెల్ల ప్యాకెట్టో లేకపోతే 777 బియ్యం కట్టో ఎవరికి దేవుడే డైరెక్ట్గా దిగొచ్చి బట్టలు కుట్టించేసి వెళ్ళిపోడు. దేవుడు నీ రూపం ద్వారా దేవుడు క్రియలు చేయాలని ఆశపడేటువంటి వాడుగా ఉంటాడు. నిన్ను దేవుడు దీవించింది ఎందుకు? నన్ను దేవుడు దీవించింది ఎందుకంటే, మనకంటే దీన స్థితిలో ఉన్న వారికి మన సహకారం అందించడం వల్ల ఎదుటివారి దేవుని యొక్క గొప్పదనాన్ని తెలుసుకోవాలి. ఈరోజు భారతదేశంలో యొక్క సేవ అనేది, దేవుని పరిచర్య అనేది ఎంతగా ఆశీర్వదించబడ్డదంటే కారణం ఏంటి అంటే, అనేక మంది వారి దేవుని ప్రేమను వారి క్రియలలో చూపించారు. వచ్చే ఆదివారం అదే మన యొక్క అంశం. వచ్చే ఆదివారం చెప్తాను ఆ విషయాలన్నీ కూడా. సో దేవుని యొక్క ప్రేమను చూపించడం అంటే, దేవుని యొక్క గొప్పతనాన్ని చూపించడం అంటే, అమ్మో దేవుడు నిన్ను దీవించేస్తాడని నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నీకు ఇచ్చేస్తాడని పంపించేయడం కాదు. నీకున్న దాంట్లో దేవుడు నిన్ను దీవించిన దాంట్లో ఎంతో కొంత సహకారాన్ని ఎదుటి వారికి ఉపకార ధర్మమును చేసేటువంటి వారిగా ఉండాలి. యాజకుడు అనుకుంటా ఉన్నాడు, అమ్మో ప్రార్థనకి వెళ్ళిపోవాలి, నేను ప్రార్థనకి వెళ్ళకపోతే పరలోకం వెళ్ళానని పారిపోతా ఉన్నాడు యాజకుడు. లేవీయుడు అనుకుంటా ఉన్నాడు, అమ్మో దేవుని సన్నిధానంలో బోళ్ళన్నీ ఉన్నాయి, నాకు పనులన్నీ ఉన్నాయి, ఈయన పట్టించుకుంటే నాకెక్కడ కుదురుద్దని వెళ్ళిపోతా ఉన్నాడు. కానీ దేవుడు కోరుకున్నది అది కాదు. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించుము అనేది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. ఆ ప్రార్థనకి వెళ్ళడం ఒక 10 నిమిషాలు లేట్ అయితే 10 నిమిషాల తర్వాత అయినా ప్రారంభించుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఆ ప్రాణం కోల్పోతే ఆ ప్రాణాన్ని తిరిగి మనం తేలేము అనేటువంటి ఆలోచన యాజకుల్లోనూ లేదు, లేవీల్లోనూ లేదు. సో చాలాసార్లు మన జీవితాల్లో కూడా దేవుని ప్రేమను మాటల ద్వారా చెప్తున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ క్రియలలో చూపించేటువంటి వాళ్ళు మాత్రం చాలా తక్కువ. మనం ఎంత గొప్ప భక్తిపరులమైనా ఉండొచ్చు, కానీ మన భక్తి మన క్రియలలో మనం చూపించలేకపోతే, మన భక్తిని మన యొక్క క్రియలలో మన ప్రేమ రూపంలో మనం చూపించలేకపోతే, ఆ ఉపకారాన్ని చేయలేనటువంటి స్థితిలో మన యొక్క జీవితాలు, మన విశ్వాస జీవితాలు ఉంటే, దేవుడు వాటిని అన్నడు కూడా క్రియలు లేని విశ్వాసము యుద్ధం వృత్తం చచ్చిన దానితో సమానం. దేవుడు నిన్ను దీవిస్తాడు అని చెప్పేటటువంటి మాటతో పాటు, నిన్ను దీవించిన దాంట్లోంచి ఎదుటివాడికి నువ్వు సహకారం అందిస్తే, దేవుడు వారితో పాటు మనల్ని కూడా దీవించేటువంటి వాడిగా ఉంటాడు తప్పనిసరి. దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు అక్కరం తీరుస్తాడు, దేవుడు నీకు చక్కని ఆధిక్యతనిస్తాడు.
దేవుడు నీ ఆకలిని తీరుస్తాడు అని చెప్పేటువంటి దానితో పాటు దేవుడు మన ఆకలిని తీరుస్తూ ఉన్నాడు కదా. మనం తీర్చుకుంటున్నటువంటి ఆకలి నుంచి మనం కొంత తీరుద్దాం, దేవుడే మిగతా చూసుకుంటాడని దేవుడి మీద భారం వేద్దాం అని మన వంతు సహకారాన్ని మనం చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా మనల్ని, మన జీవితాన్ని దీవించేటువంటి వాడు. సమరయుడు గొప్పవాడు అయ్యాడు. ఒక పాపిగా ఎంచబడినటువంటి సమరయ పట్టణానికి సంబంధించినటువంటి ఒక అన్యుడు దేవుని దృష్టిలో గొప్పవాడయ్యాడు. కారణం అతను చేసినటువంటి ఉపకార ధర్మం. రాహాబు ఒక వేశ్య, ఆమె గొప్ప సాక్ష్యాన్ని పొందుకుంది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. కారణం ఆమె చూపించినటువంటి ఉపకార ధర్మం. అబ్రహాము శారాలు మరి వృద్ధాప్యంలో ఉన్నారు, గర్భఫలం నిలిచిపోయింది, బిడ్డలు పుట్టేటువంటి యోగ్యత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కానీ ఎవరో తెలియకుండానే ఒక చిన్న ఉపకారం, ఆకలి తీర్చాడు అబ్రహాము. వారి యొక్క జీవితంలో గొప్ప బహుమానాన్ని, ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందుకోగలిగాడు. దావీదుకి యోనాతాను తన తండ్రిని ఎదిరించి మరి సహకారాన్ని అందించాడు. తన ప్రాణం పోతుందని తెలిసినప్పటికీ కూడా స్నేహితుడికి ఒక సహాయాన్ని చేశాడు. తను చేసినటువంటి సహాయం కొన్ని సంవత్సరాల తర్వాత కాళ్ళు లేనటువంటి తన కుమారుడికి రాజుతో పాటు భోజనం చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చింది, ఆయన చూపించినటువంటి ఉపకారం. మరి ఈరోజు దావీదు కూడా అదే చెప్తా ఉన్నాడు, సౌలుకు మీరు చేసినటువంటి ఉపకారమును బట్టి యెహోవా మిమ్మును ఆశీర్వదించును. మీరు చేసినటువంటి ఉపకారం కింద ఇంకా ఉంటుంది, మీరు చేసినటువంటి ఉపకారమునకు దేవుడు తప్పనిసరిగా ప్రతి ఉపకారాన్ని చెయ్యును అనేటువంటి మాట చూస్తూ ఉంటాం. మరి వారు చేసినటువంటి ఉపకారానికి దేవుడు తప్పనిసరిగా తర్వాత దినాల్లో మేలు చేసే ఉండుంటాడు. ఆ యాబేష్ గిలాదు అనేటువంటి ప్రాంతం వారి, అదైతే నేను చూడలేదు. వచ్చే శుక్రవారం వీలైతే వారు చేసినటువంటి ఉపకారాన్ని బట్టి వారు పొందుకున్నటువంటి ప్రతి ఉపకారం ఏంటి? అబ్రహాం ఉపకారం చేశాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రాహాబు ఉపకారం చేసింది, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. దావీదు యోనాతాను ఉపకారం చేశాడు, దావీదు దగ్గర తన కుమారుణ్ణి పెట్టుకొని చక్కని ఆశీర్వాదాన్ని తన కుమారుడి జీవితంలో పొందుకోగలిగాడు. సమరయుడు ఉపకారం చేశాడు, తన పేరులో చక్కని సాక్ష్యాన్ని మనందరికీ కూడా చూపిస్తూ ఉన్నాడు. ఈరోజు మనము మన యొక్క జీవితాల్లో దేవుడు మనల్ని దీవించిన దాన్ని బట్టి, అది మాట ద్వారా కావచ్చు, మన యొక్క చేతల ద్వారా కావచ్చు, మనం ఆకలి తీర్చేటువంటి విషయంలో కావచ్చు, వస్త్రాలు ఇచ్చేటువంటి విషయంలో కావచ్చు. మత్తయి సువార్తలో మనం చదువుతూ ఉంటాం, అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిద్దరు గనక నాకును చేసిద్దరు. సో మనం చేసేటువంటి సహకారం ఏ రూపములో అయినప్పటికీ, ఏ విధానంలో అయినప్పటికీ దేవుడు మనల్ని దీవించినటువంటి దాంట్లోంచి మనం ఎదుటి వారికి ఉపకారం చేయడం ద్వారా ఐదర్ మనమైనా ఆశీర్వదించబడతాం, లేదా మన బిడ్డలైనా తప్పనిసరిగా దీవించబడతారే తప్ప నువ్వు చేసినటువంటి ఉపకారము ఎన్నడూ కూడా మన యొక్క జీవితాల్లో వ్యర్థము మాత్రం కానే కాదు. ఉపకార ధర్మమును చేయడం అనేది దేవుని ప్రేమను లోకంలో చూపించడం. ఆ ప్రేమను మనం చూపించేటువంటి వారుగా, మన క్రియలలో మన ప్రేమను, మన విశ్వాసాన్ని చూపించేటువంటి వారుగా, తద్వారా ప్రతి ఉపకారాన్ని పొందుకునేటువంటి వారుగా, ఆశీర్వదించబడేటువంటి వారుగా మనము మన జీవితాలు ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకెళ్ళి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనద్ర శ్రేష్టమైన మనకి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం దేవా. మరొకసారి యొక్క రాత్రికాల సమయంలో ఇప్పటి వరకు ఈ సన్నిధానంలో నీ వాక్యమును వినడానికి మీరు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. చేరి వచ్చినటువంటి బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఉపకార ధర్మము చేయుట మరొకండి అని నీ వాక్యం ద్వారా సెలవిస్తా ఉన్నాం. సౌలు దుర్మార్గుడైనప్పటికీ సౌలు పట్ల తండ్రి ఆనాడు యాబేష్ గిలాదు అనేటువంటి ప్రాంత ప్రజలు నన్ను ఒక ఉపకారం చేశారు. నేను వారిని బట్టి నేను దావీదు ఎంతగానో సంతోషిస్తూ, మీరు చేసినటువంటి ఉపకారమును బట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నేను వారికి ఇస్తూ ఉంటా ఉన్నాడు. అవును దేవా, ఇహలోకంలో నీ యొక్క ప్రేమను క్రియల ద్వారా చూపించేది ఉపకారం. మేము చేసేటువంటి ఉపకారం మా జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. మేము చేసేటువంటి ఉపకారం మా బిడ్డలకు దీవెనకరంగా ఉంటుంది. ఆ ఉపకారం చేసేటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు నేను ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయ్యా, కొన్నిసార్లు మేము చేసినటువంటి ఉపకారాన్ని నేను మనుషులు మర్చిపోయేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు.
అయ్యా మర్చిపోతా ఉన్నారు కదా, మనుషులు నన్ను గుర్తించట్లేదు కదా అని అయ్యా నీ మాటను విడిచిపెట్టి జీవించేటువంటి వారుగా కాదు కానీ తండ్రి, అయ్యా నీ మాట ప్రకారం నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటువంటి ఆజ్ఞను అయ్యా మా జీవితాల్లో అయ్యా మేము నిర్వర్తించేటువంటి వారికి ఉండడానికి సహాయాన్ని దయచేయండి. అబ్రహాము తెలియకనే 3 వ్యక్తులకు ఉపకారం చేశాడు, ఆకలి తీర్చాడు, తన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రాహాబు తన పట్టణాన్ని ఎదిరించి మరి ధైర్యంతో వేగుల వారికి ఉపకారం చేసింది, తన యొక్క కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. యోనాతాను తన తండ్రిని ఎదిరించి మరి స్నేహితుడైనటువంటి దావీదుకి గొప్ప ఉపకారం చేశాడు, ప్రాణాన్ని కాపాడాడు. ఆ సమయంలో ఆ తరువాత తన కుమారుడుకు నన్ను రాజు బల్ల దగ్గర భోజనం చేసేటువంటి గొప్ప ధన్యతను ఆయన చేసినటువంటి ఉపకారం ఇవ్వగలిగాను. నేను లేవీయుడు, యాజకుడు అయ్యా ప్రార్థనకు వెళ్ళిపోవాలి, నేను మా ధర్మాన్ని నిర్వర్తించాలి అని అనుకున్నారే కానీ తండ్రి తమ విశ్వాసాన్ని క్రియల్లో చూపించలేకపోయారు. అయ్యా దొంగల చేత కొట్టబడినటువంటి ఆపదలో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోలేకపోయారు. ఆదుకున్నటువంటి సమరయుడు మాత్రం తన గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు. మరి ఈరోజు మా జీవితాల్లో కూడా తండ్రి మేము కూడా అటువంటి ఉపకార ధర్మాన్ని చేసేటువంటి వారుగా మమ్మల్ని దీవించినటువంటి దాంట్లోంచి, మమ్మల్ని హెచ్చించినటువంటి దాంట్లోంచి అయ్యా మాకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆశీర్వాదంలో నుంచి నన్ను కొంతైనా ఎదుటివారికి ఉపయోగపడేటువంటి రీతిలో మా జీవితాలు ఉండడానికి నన్ను సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. వెత్తబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేయండి, 100 ప్రతిఫలాలతో నింపండి. బలహీనతలో ఉన్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి అయ్యా. దగా నిశ్చాయిత్య నిమిత్తం ప్రార్థిస్తున్న బిడ్డను మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఆ బిడ్డలో ఉన్నటువంటి జ్వరాన్ని గద్దించండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా సంపూర్ణమైనటువంటి శక్తిని, బలమును ఆ బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నన్ను చేరవచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలు మీరు నాకు జ్ఞాపకం చేసుకోండి. చక్కని గర్భఫలాలతో బిడ్డలు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యాలు దయచేసి సుఖమైనటువంటి ప్రసవాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. చంటి బిడ్డలను, కంటి బిడ్డ తల్లిని బట్టి ప్రార్థిస్తున్న వారిని, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. చక్కని ఆరోగ్యాలతో ఆ బిడ్డలు మీరు నింపమని ప్రార్థించుకున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నేను ఉద్యోగాలు లేక, నేను గృహ నిర్మాణాలు కట్టుకోవాలి, చేసుకోవాలని ఆలోచన కలిగి నేను ఆర్థిక స్తోమతలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను వారికి కావాల్సినటువంటి అవసరతలు మీరు తీర్చండి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి కుటుంబాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సాటి అయినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి కుటుంబాలు అయ్యా బిడ్డలను వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. చేరవలసిన బిడ్డలందరినీ కూడా మరొకసారి మీ చేతుల్లో పెడుతున్నాను. జరగబోయేటువంటి ఆరాధనలో ఆయన ప్రతి ఒక్క అవసరతలు, అక్కరలు మీరు తోడుగా ఉన్నాడు. ఈ ఆగస్టు నెల ఈ 1వ తారీఖు నుంచి చివరి వరకు కూడా ఎటువంటి ఆటంకాలు, అవరోధాలు, ఎటువంటి ఇబ్బందులు కానీ లేకుండా నీ నామమునకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా అయ్యా ప్రతి ఒక్క కుటుంబము నేను దీవించబడేటువంటి భాగ్యమును నేను మీరే దయచేయమని, ఆశీర్వదించమని, దీవించమని త్వరలో రానైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకము నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. మన ఆహారం నేడు మాకు దయచేయి. మన అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. మమ్మల్ని శోధులకు తేక దుష్టులు తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం అనేవిన్నావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడయుండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక, ఆమేన్.